ప్రార్థన చేయి వెంకటేశ్వర. వినపడినట్టుంది పో వెంకటేశ్వర. ఎట్లా పెట్టుకుంటాడు. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిలయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖజ్ఞానైక నిర్మలం. వందారు జనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికాం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిజం కేవలాత్మోపదేశికాం శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతంచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. ఓం పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానజీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. ప్రొద్దున నిద్దుర మేల్కొని ఒద్దికి ఏ తెంచి గురుని వక్రజనితమో తుద్దులు మృక్కి వినుము ఏ ప్రొద్దుదే బహుముద్దు సుమ్మి పుట్టినందులకు గురు చరణము పట్టినందులకు. నితామౌ భక్తి చే నీవిట్లు చేసితే దిద్ది తీరిచి బోదా తెరవుదుకును నీవు పుట్టినందులకు గురు చరణము పట్టినందులకు. జై గురుదేవ్. జై. జై గురు. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణదాస మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. జన్మ దుఃఖం జరా దుఃఖం జ్యాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. జన్మజారా మరణములను జనులు ఈ సంసారమందున పునః దుఃఖపూరితం బని గనియు మేలుకొను గనియు మేలుకొను. మాత నాస్తి పిత నాస్తి నాస్తి బంధు సహోదరా అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. తల్లిదండ్రులు అనుజవరులు ఎల్ల బంధు వర్గములు ఇల్లు దానం బెల్ల చూడగ కల్ల మేలుకొను కల్ల మేలుకొను. కామ క్రోధ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరః జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. కామ క్రోధ లోభములనే క్రూరయా షట్కోరవరులు
కాయమందున దాగియుండిరి జ్ఞాని మేలుకొను, సుజ్ఞాని మేలుకొను. ఆశయాబద్ధతే లోకం కర్మణ బహుచింతయా, ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. ఆశబద్ధ లోకములను అరయ కర్మ చింత వలన, ఆయువెల్లను తెలియకుండగా నరుగు మేలుకొను, నరుగు మేలుకొను. సంపద స్వప్న సంకాశం యవ్వనం కుసుమోపహం, విద్యుచ్చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. స్వప్న సమమీ సంపదలు గన పుష్పమే ఈ యౌవన స్థితి, సత్యముగయా మెరపు తీగెతో సమమి ఆయుష్యం, సమమి ఆయుష్యం. జ్ఞానమజ్ఞానీనం దృష్ట్వా ద్వయోత్యజతి నిశ్చయాం, ద్వయోత్యజతి యత్ జ్ఞానం ఏతత్ జ్ఞానం చ పరిత్యజేత్తు. జ్ఞాన జ్ఞానములను గాంచియు జ్ఞాన ద్వంద్వంబును త్యజించియు, పూనిమాని నట్టి నీవు సున్న మేలుకొను, సున్న మేలుకొను. కృపకు నీకు శంకరుండని కృష్ణ సింహుని వంక చూసియు, జంక కనుతును శంక బాపును జనక మేలుకొను, జనక మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ, మేలుకొనవే క్లేశనాశ, మేలుకొనవే లక్ష్మణ దాస, మేలుకొను శ్రీశ, మేలుకొను శ్రీశ. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై గురు అమ్మ, జై గురు. వెంకటదాసు మ్యూట్ లో ఉండాడు కదా స్వామి. వెంకటదాసు జై గురు. ఏం లేదు, ఈ డిస్టర్బ్ అవుతుంది. మీ పిల్లలంతా కొత్త వాళ్ళు వచ్చారు, పైన పోతేనేమో వాళ్ళు ఉన్నారు, కిందేమో సిగ్నల్ ఒకసారి కట్ అవుతుంది, అందుకని నేను చదవమంటాడా. సరే. మానపల్లి పిల్లలు అంతా వచ్చారు. జై గురు. జై గురు. బయలనొక నిత్య వస్తువు, బయలనొక నీతిని బ్రహ్మాండము, బయలన కందబడనిది, బయలన బ్రహ్మాండమ వలబరగడిది సుమి. బుక్ తీసుకుంటాడా స్వామి? నీళ్ళు తాగాలి. అరవై ఒకటి. శిష్య, ఈ బయలు సూది మోపను సందులేక అంతటా నిండి ఏమీ లేకయున్నది. కావున ఈ బయలే ఈ బయలే సత్యమైన, నిత్యమైన, నిర్మలమైన వస్తువు. ఈ బయలే సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, నిర్మలమైనటువంటి వస్తువు. కావుననే ఈ బయలు బ్రహ్మాండములో ఒక రీతిగా అంతటా నిండి ఉంది. ఈ బయలు ఈ బ్రహ్మాండములో ఒక రీతిగా అంతటా నిండి ఉంది.
ఒక రీతిగా అంతటా నిండి ఉన్నది అని అనగా అది మనస్సునకు తెలియరానిది. బ్రహ్మాండములో ఒక్క రీతిగా అంతటా నిండి ఉన్నది, ఒక రీతిగా అంతటా నిండి ఉన్నది అని అంటే ఏమి అంటే అది మనస్సులకు కూడా తెలియరానిది, వాక్కు చేత చెప్పనలవిగానిది, వాక్కు చేత కూడా చెప్పేదానికి వీలుగానిది. అది వాక్యాతీతము. మనస్సుకు తెలియబడుతుందంటే తెలియబడదు, మనోతీతం. అది అంటే ఊహాతీతం. కనుక కనుల చూడనలవిగానిది అనేప్పుడు రూపాతీతము. అది రూపం చేత కనపడేది కూడా కాదు. ఒక రూపం చేత కనపడేది అయితే కనులు కనపడుతుంది. ఊహాతీతము, వాక్యాతీతము, రూపాతీతం. లేదంటే అంతటా ఉంది. మనకి లేదంటావా? అంతటా ఉంది. ఉన్నదంటే కానరానిది. ఉన్నదనబోతే ఎరుక ఎరుగదు, లేదనబోతే అది ఉన్నదనబోతే ఎరుక ఎరుగేది కాదు, ఎరుక ఎరుగదు. లేదనబోతే ఎరుక లేదు. ఉన్నది చెప్పశక్యం కాదు, ఉండేదాన్ని చెప్పేదానికి వీలు కాదు. చెప్పశక్యము కాదయా కనురెప్ప పాటున గనరయా తత్వంలో ఉంది. చెప్పశక్యం కాదు అది. అది కనురెప్పతో కానల్లా, అంటే తెలియబడాల. ఏ కనుతో? గురుని చూపుతో చూడు బయలున. అది కూడా ఆయనే రాస్తాడు. గురుని చూపుతో చూడు బయలున. అట్లా చెప్పే అది. కనుక చెప్పేది వికారం. ఈ చెప్పేదంతా కూడా వికారం. కనుక సూచన చేత కనుక్కోవలే, సూచన చేతనే కనుక్కోవాలి. అంతేగాని ఈ చర్మచక్షువులకు అది అగుపడదు. ఈ చర్మచక్షువులకు అది అగుపడదు. ఈ బయలు బ్రహ్మాండములకు అతీతమై ఉంది. ఈ బయలు బ్రహ్మాండములకు అతీతమై ఉంది. ఈ బయలు సృష్టికి పూర్వమే సృజన లేక ఉంది. ఈ బయలు సృష్టికి పూర్వమే సృజన లేక ఉంది. ఇది కందార్థములో 137, 140 నందు వివరించిన వివరణ చూడుము అంటున్నాడు. 137, 140 నందు వివరించినటువంటి వివరణ చూడండి కందార్థంలోను అంటున్నాడు. ఇక నెక్స్ట్ 2 ఇదే భావన వచ్చింది అని. అదే బయలని లేనిది, బయలని నా ఉపాధి కానబడనిది, ఎప్పుడు బయలన్న పలుకు లేనిది, బయలిట్టిది అని తెలియబడదు ఎవరికి. శిష్య, బయలు లక్షణము ఇంకను వివరించేదా? బయలు యొక్క లక్షణాన్ని ఇంకా వివరిస్తా చూడప్ప, వినుము. జడమైన మేను, అజడమైన నేను, ఇవి రెండు కలిసి నేనని ఎన్నబడతా ఉన్నాయి. ఈ జడమైనటువంటి మేను అంటే శరీరము, అజడమైనటువంటి నేను అంటే చైతన్యము, ఇవి రెండు కలిసి నేనని ఎన్నబడతా ఉన్నాయి. దీని అవస్థ స్వప్నావస్థేనప్ప. చూడు, దీని అవస్థ స్వప్నావస్థే. ఇదంతా కలే. నేను చెప్పేది నువ్వు వినేది అంతయు ఇదంతా కలే. ఉత్త బయలుకు మేను లేదు, నేను లేదు. ఈ ఉత్త బయలుకు
మేను లేదు, నేను లేదు. నేననని ఎన్నబడు స్వప్నావస్థయును కాదు. నేననని ఎన్నబడేటువంటి స్వప్నావస్థయును కాదు. కావున నేను లేనిదే బయలు. ఇది గురువాక్యం. నేను లేనిదే బయలు. నేను పై వాక్యం ఒకసారి మళ్ళా. ఇది ఉత్త బయలుకు మేను లేదు, నేను లేదు, అంటే శరీరము లేదు, చైతన్యము లేదు. నేననని ఎన్నబడు స్వప్నావస్థయును కాదు. నేనని కాదు, నేనని నేనని ఎన్నబడు నేనని ఎన్నబడు స్వప్నావస్థయును కాదు. కావున నేను లేనిదే బయలు. ఇది ప్రత్యక్షం. ఇదే గురువాక్యం. ఇదే గురుగుహ్యం. నువ్వు తెలియబడాల్సింది ఇంతే. నేను లేనిదే బయలు. నేననుచు సర్వమును గుర్తిరుగుచు, నేననుచు సర్వమును గుర్తిరుగుచు, సర్వమునకు కారణమై, సర్వమునకు కారణమై, సర్వమునకు అధిష్టానమైన అఖండ చైతన్య రూపే నేననని ఎన్నబడు ఎరుక రూపై ఉంది. సర్వమునకు కారణమై నేననుచు సర్వమును గుర్తెరుగుచు, సర్వమును గుర్తెరుగుతా ఉంది నేనంటూ, సర్వమునకు కారణమై సర్వమునకు అధిష్టానమైన అఖండ చైతన్య రూపే నేననని ఎన్నబడు, నేనని ఎన్నబడు ఎరుక రూపై ఉంది. ఉత్త బయలందు ఏమీ లేదు. ఈ ఉత్త పరిపూర్ణమందు ఏమీ లేదు. అది జ్ఞానవర్జితం. అది జ్ఞానవర్జితం. నేనందు సర్వము కలవు. ఈ నేనందు సర్వము ఉన్నాయి. నువ్వు ఉన్నాయని చూస్తే, ఉన్నట్టుగా నువ్వు భావం చెందితే, నీవు ఎరుకై ఉంటే నేనందు సర్వము కలవు. అది జ్ఞాన స్వరూపం. ఈ రెండు ఒక్కటి కాదు, వేరు వేరు. ఉత్త బయలు సత్యము. ఈ రెండు ఒక్కటి కాదు, వేరు వేరు. ఉత్త బయలు సత్యము, ఎరుక అసత్యము. ఉత్త బట్ట బయలు నేననుచు గుర్తెరిగే ఎరుక పుట్టుక మునిపే స్వతసిద్ధమై ఉన్నది. ఉత్త బట్ట బయలు ఎరుక అసత్యము. ఉత్త బట్ట బయలు నేననుచు గుర్తెరిగే ఎరుక పుట్టక మునిపే స్వతసిద్ధమై ఉంది. ఆ నేననేటు నీవు పుట్టక మునుపు, నువ్వు ఉన్న ఇప్పుడు, నువ్వు పోయిన తర్వాత కూడా స్వతసిద్ధమై అది ఉంది. అది ఉండేదేమో 3000లా ఉంది. నువ్వు 2000లో లేవు. 1000లో ఉన్నట్టుగా తోస్తా ఉన్నావు. ఆ 1000 ఏది అంటే కళ. కళ్ళలో తోస్తా ఉంది, మేలుకుంటే లేదు. కళలో తోస్తా ఉంది, మేలుకుంటే లేదు. ఎట్లా మేలుకోవాలా? గురుముఖత, గురుమేలుక కావాలా. గురుమేలుక అయితే లేదు. నేననుచు గుర్తిరిగి ఎరుక పుట్టక మునిపే స్వతసిద్ధమై ఉంది. కనుక నేను లేనిదే బట్టబయలు. నేను లేనిదే బట్టబయలు. మళ్ళా ఈడ వచ్చే వాక్యం, నేను లేనిదే బయలు అని పైన, ఈడ బట్టబయలు. కావుననే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అని శృతివాక్యం ఉంది. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. ఈ బయలందున ఏ ఉపాధులను లేవు.
ఈ బయలందు ఏ ఉపాధులు లేవు. అది మనస్సుకు తెలియరానిది. అది మనస్సుకు తెలియరానిది. వాక్కు చేత చెప్పనలవి కానిది. ముందు పద్యంలో వచ్చేత భావనా రూపం మనస్సుకు తెలియరానిది అంటే ఊహకు అందేది కాదు. మనస్సు అనగా ఊహే. వాక్కు చేత చెప్పబడినది. అది వాక్కు అంటే పలుకుకు అందేది కాదు, అంటే వాక్యాతీతం. కనుక చూడనలవి కానిది. అది రూపాతీతం. ఒక రూపకంగా ఉంది, పలానా రూపకంగా ఉంది, ఇది బుక్కు, ఇది పెన్ను, ఇది సెల్లు, ఇట్లా పలానదని రూపం ఉంటే రూపింపగావచ్చు, నామం ఉంటే నరయవచ్చు కదా. ఏమీ లేదని ఏమని పిలుస్తావు? కనుక చూడనలవి కానిది. అది మాయారహితమైంది. అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేదైతే కాదు. మాయ అంటే ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకపోతారు. ఒకప్పుడు ఉండి లేకపోయేదాన్ని మాయా అంటారు. ఎల్లప్పుడూ సర్వకాలములందు సర్వదేశములందు సమస్త వస్తువులందు చెలించకుండా నిండి నిబిడీకృతమై నీవు రాక మునుపు, నీవు ఉన్న ఇప్పుడు, నువ్వు పోయిన తర్వాత కూడా స్వతసిద్ధమై ఉన్నటువంటి దాన్ని ఎట్లా అంటావు మాయని? ఉన్నదే ఉంది ఎల్లప్పుడూ. అది మాయారహితం. అది మాయారహితమైనది. ఈ ఉత్త బట్టబయలు అత్యంత విలక్షణమైనది. ఈ ఉత్త బట్టబయలు అత్యంత విలక్షణమైనది. ఈ బయలను ఎరుగబోయిన ఎరుక, ఈ బయలను ఎరగబోయిన ఎరుక, ఎరుగుదామని పోయింది. ఈ ఎరుక ఎక్కడా లేదు. ఏది లేదు, బయలు కాదు, ఎరుక లేదు. దీనికి మూలమే లేదు. అదే ఉంది నిండా, ములుగుచ్చని సందు లేకోకుండా, ముళ్ళు గుచ్చేదానికి కూడా సందు లేకుండా, సూది మోపన్న సందు లేకోకుండా అదే ఉంది నిండా. ఇంక నువ్వేడున్నావు? ఎతుకుతా పోతే ఆ బయలునే చూసుకుంటా పోయినావు అనుకో, నువ్వు లేవు ఆ బయలు యందు. ఈ బయలను ఎరుగబోయిన ఎరుక ఆ బయలును గని తా లేకుండా పోవును. చీకటి కదా, వెలుతురును గనాలని ఎట్టయితే ప్రయత్నం చేసి ఉందో, ఆ వెలుతురుని గంటానే ఇది పటాపంచలైంది. వెలుతురుని గన్ని అది తెలియబడతానే ఇది పటాపంచలైంది. ఆ విధంగా గుర్తెరిగే ఎరుక ఈ రీతిగా బయలందు లేకపోయిన పిదప, ఈ గుర్తెరిగే ఎరుక ఈ రీతిగా బయలందు లేకపోయిన పిదప, బయలు అట్టిదిట్టిదని ఎరిగే వారెవరుందురు? గుర్తెరిగే ఎరుక ఈ రీతిగా బయలందు లేకపోయిన పిదప, ఈ బయలును ఎరుగబోయిన ఎరుక ఆ బయలును గని తా లేకుండా పోయింది కదా. ఆ విధంగా ఈ గుర్తెరిగే పోయింది. గుర్తెరిగే ఎరుక ఈ రీతిగా బయలందు లేకపోయిన పిదప, బయలు అట్టిది ఇట్టిది అని ఎరిగేవారు ఎవరుందురు? ఎవరుండారింగా? నీతో సహా అన్ని బాయ. నీవుంటేనే అన్ని. నీవు లేంచో ఎరిగే వాళ్ళు ఎవరు? అట్టిదిట్టిది అనేవారు ఎవరు? బయలు ఇట్టిదట్టిదని ఎవ్వరికి తెలియబడదు. అది పరమ రహస్యం. ఎవ్వరూ ఎరుగరు దీనిని. ఎవ్వరు ఎరుగరు దీనిని. ఎరిగిన వారు ఎవ్వరూ లేరు. ఎరిగిన వారు ఎవ్వరూ లేరు అంటే లేకపోయినారు. ఎరిగిన వారంతా లేకపోయిరి. గురుబోధ అనే పాయింట్ పెట్టినాడు పైన. చెప్పి చూపించరానిది అప్ప అల్లతో చూడుమని నీకు చెప్పి చూపిస్తే మరువకు ఎప్పటికిది నమ్మి లేని ఎరుకను విడరా. శిష్య,
పైన వివరించిన 3 పద్యముల యందు బయలు ఒక రీతిగా అంతటను నిండి ఉన్నదనియు, ఆ బయలందు ఎలాంటి ఉపాధులు లేవనియు, బయలు అట్టిది ఇట్టిది ఎనుచు ఎవ్వరికి తెలియబడదనియు వివరించి ఉన్నాను కదా. చూడు, పైన ఇంతవరకు జరిగినటువంటి 3 పద్యములు, ఆ 3 పద్యాలలో బయలు ఒక రీతిగా అంతటా నిండి ఉందని తెలియపరిచిన, ఆ బయలందు ఎలాంటి ఉపాధులు లేవని తెలియపరిచిన, బయలు అట్టిది ఇట్టిది అనుచు ఎవరికి తెలియబడదనియు బాగా వివరించి ఉన్నాను కదా. ఈ విధముగా బయలు లక్షణములు ఎరిగించుచు, ఈ విధంగా బయలు లక్షణములన్నీ ఎరిగించుచు, చెప్పి చూపించుటకు చూపరాని బయలును, వాటి లక్షణములన్నీ ఎరిగించిన, ఇట్లుంటుంది 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 అని. కానీ చెప్పి చూపించుటకు చూపరాని బయలును, నీకు చెప్పి చూపించేదానికైతే కుదరదు. చూసేదానికి చూపించేదానికి నాకు కాదు, చూసేదానికి నీకు కాదు, కానీ చూపించితి. నేను నీకు చెప్పి చూపించి తిని అయినను మరొకసారి బయలు సూచన చేస్తూ ఉన్నాను. చూడు, మరొకసారి ఈ బయలును సూచన చేస్తా ఉన్నది. చూడు, ఈ సూచన జాగ్రత్తగా పరిశీలించి, ఈ సూచనను నువ్వు ఈ అమృత వేళ జాగ్రత్తగా పరిశీలించి బయలున్న విధమెట్టు ఊహించవచ్చునో ఎరుగుము. ఆ బయలున్న విధానాన్ని ఎట్లా నువ్వు ఊహించవచ్చో ఎరుగప్ప. ఇదిగో సూచన చేస్తున్నాను. శిష్య, బయలును సూచన చేస్తూ ఉన్నాను, బాగుగా పరిశీలించి ఈ బయలు ఉన్న విధము ఊహతో ఎరిగి భావించి చూడుము. మరీ నొక్కి చెప్తున్నాడు, చూపిస్తాడా చూడు, ఇదే సరైనటువంటి వేళ. ఈ బట్ట బయలు సృష్టికి పూర్వము, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు సృజన లేక ఉన్నది. ఈ బట్ట బయలు నీవు రాక మునుపు, నువ్వు ఉన్న ఇప్పుడు, నువ్వు పోయిన తర్వాత కూడా అది స్వతసిద్ధమయ్యే ఉంది. సకల దేశముల, సకల కాలముల, సకల వస్తువుల చంచలము లేక ఉంది. 8 దిక్కుల మీదను క్రిందను నడుమను నిండి ఉంది. చూడు, 8 దిక్కుల మీదను క్రిందను నడుమను నిండి ఉంది. చూడు, 8 దిక్కులు అంటే చూడు, పూర్వమేవా నిరాలంభం. పూర్వమేవా నిరాలంభం అంటే తూర్పు దిక్కు. తూర్పు దిక్కు నిలబడుకొని అట్లే ప్రదక్షిణ చేయి. చూడు, తూర్పు దిక్కు ఏముంది? నిరాలంభం, ఏ ఆలంబన లేదు, ఏ ఆలంబన లేదు. ఎట్లా చూస్తే? గురిని చూపుతో చూస్తే, ఈ కళ్ళతో చూస్తే, ఈ చర్మచక్షులతో చూస్తే అంతా ఆలంబనే, అంతా ఆలంబనే కనపడుతుంది. సర్వ వస్తువులు, సర్వ వికారాలు, సర్వశ్రేష్టలు కనపడతా ఉన్నాయి. అదే గురిని చూపుతో చూడు, నిరాలంబమైనటువంటిది, ఇదంతా ఏమీ లేదు అని నిర్ణయించి చూడు. పూర్వమేవా నిరాలంబం, ఏ ఆలంబన లేదు. చూడు, ఆగ్నేయం నిర్గుణం తదా, అట్టే ప్రదక్షిణ చెయ్యి కుడి పక్కకు. ఆగ్నేయం నిర్గుణం తదా, ఏ గుణము లేదు. చూడు,
ఈ కళ్ళతో చూస్తే అన్ని గుణాలు కనపడతాయి. ఆగ్నేయం నిర్గుణం తదా. దక్షిణే నిత్య శుద్ధంచ. దక్షిణ వైపు చూడు, నిత్యము శుద్ధమయ్యే ఉంది. ఈ కళతో చూడు, అంతా అశుద్ధమే. దక్షిణే నిత్య శుద్ధంచ నైరుత్యో నిరుపద్రవం. ఈ కళతో చూస్తే అన్ని ఉపద్రవాలే, అనేకమైనవి వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి ఈ ఉపద్రవాలన్నీ. దైవము నిత్యమై ఉంది చూడు, ఏ ఉపద్రవము లేక దైవము నిత్యమై ఉంది. పశ్చిమే నిష్కలంచైవ. పరమట పక్క చూడు, పశ్చిమే నిష్కలంచైవ, ఏ కళ లేదు. దీన్ని చూస్తే అన్ని కళలు కనపడతాయి. దైవం నిష్కలై ఉంది. వాయువేచ నిరంజనం. చూడు, ఈ కళతో ఎన్ని అంజనములైనా వేయచ్చు, ఎన్ని ఊహలైనా ఊహించవచ్చు. ఊహ చేత ఆ అంజనంలో ఎన్నైనా చూడొచ్చు. ఇది నిరంజన స్వరూపం దైవం. వాయువే నిరంజనం. ఉత్తరేచ నిరాకాశో. నిరాకాశ స్వరూపం, ఏ శబ్దము లేదు. దీనివల్ల చూస్తే, ఈ కళ్ళతో చూస్తే, ఈ చర్మ చక్షులతో చూస్తే అంత శబ్దమే. ఉత్తరే నిశ్శబ్ద స్వరూపంగా ఉంది, శబ్దం లేదు. ఈశాన్యో నిర్మలో భవేత్. ఈశాన్యం దేవుల మూల నిర్మల స్వరూపంగా ఉంది. ఇవి 4 మూలలు, 4 దిక్కులు. ఈ విధంగా 8 దిక్కులు మీదను క్రిందను నడుమను నిండి ఉంది చూడు. ఊర్ధ్వమేవా నిరాకారం. మీదను అంటే ఊర్ధ్వమేవా నిరాకారం, ఏ ఆకారము లేదు. పైకి చూడు. అదత్స నిర్వికారక. కిందను అదత్స అంటే క్రింద, అదత్స నిర్వికారక. అంతర్బహిచ్చ, లోపల బయట చూడు, 12 దిక్కులాయ. అంతర్బహిచ్చ సర్వత్రా అచలోయం సనాతన. సర్వత్రా ఏమై ఉంది? అచలము, చలించినటువంటి దైవమే ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది? అదే చెప్పాడు కదా, నువ్వు పుట్టక మునుపు, నువ్వు ఉన్న ఇప్పుడు, నువ్వు పోయిన తర్వాత. అంటే ఈ బట్ట బయలు సృష్టికి పూర్వము ఉంది, సృష్టి ఉన్నప్పుడు ఉంది, సృష్టి లేనప్పుడు కూడా ఉంది. నువ్వు రాక మునుపు, నువ్వు ఉన్న ఇప్పుడు, నువ్వు పోయిన తర్వాత కూడా అది స్వతసిద్ధమై ఉంది, చెలించకుండా ఉంది, నిండి ఉంది. చలనం లేక, మలినము లేక, అది ఆది మధ్యాంతములు లేక పరిపూర్ణమై ఉంది. అది చలించేది కాదు, దానిలో ఏం మలినము లేదు. ఆది మధ్యాంతము లేక, దానికి మొదలు లేదు, కొన లేదు, మధ్యము లేదు. అదే మొదలు లేదు, మధ్యమము లేదు, అంతము లేదు. దానికి ఇటు ఎడబుట్టింది, ఇది మొదలు ఎడబుట్టి ఇదో ఇటు వరకు వచ్చింది, మళ్ళీ ఇదో ఇటు వరకు పోయిందని చెప్పేదానికి వీలుందా? లేదు. అదే సూది మోపన సందు లేకుండా నిండి ఉంది. ఆది మధ్య అంతము లేవు దానికి. పరిపూర్ణమై పూర్ణంగా నిండి ఉంది. నిండి ఉన్న పరిపూర్ణాన్ని ఇప్పుడు సూచన చేస్తే చూసినావు కదా, సూచన చేస్తే చూశావు, గురిని చూపుతో చూశావు, అంతా నిండి ఉందని గ్రహించినావు. కానీ నీవు ఉన్నావు కదా, నువ్వు చూస్తే ఇప్పుడు నిండి ఉండేదని, నీవు లేకపోవలేడ. నువ్వు నీకు ముందు వెనుకలో, నీకు విరూపాక్షములందు, నీకు కింద మీద దారు మూలల ద్రవ్వలందు, లోపల వెలుపల అంతటా నిండి ఉంది చెప్తివి, గ్రహించిందివి, సూచన చేసింది, సూచింపబడినావు. కానీ నీవు ఉన్నావు కదా, నీవు లేకపోవలే. నీవు లేనిచో నీవు లేనిదే బయలు. ముందు పద్యంలో భావన వచ్చింది, నీవు అడ లేనిదే బయలు. ఇదే నీకు సూచన.
ఆది మధ్యాంతములు లేక పరిపూర్ణమై ఉన్నది. అది సగుణ నిర్గుణములు కానిది. అది సగుణ నిర్గుణములు కానిది. అది సదసత్తులు కానిది. అదై సత్తు అసత్తు కానిది. అది సాకార నిరాకారము కానిది. అది సాకార నిరాకారములు కానిది. అది నామరూప కర్మలు లేనిది. అది నామరూప కర్మలు లేనిది. అది కారణాకార్యములు కానిది. అది పాపపుణ్యములు బంధమోక్షములు లేనిది. ఈ ద్వంద్వాలన్నీ ఏమీ లేదు. సగుణ నిర్గుణములు గాని, సాకార నిరాకారములు గాని, నామరూపములు గాని, సదసత్తులు గాని, కారణాకార్యములు గాని, పాపపుణ్యములు గాని, ఇవన్నీ ద్వంద్వములు, క్షరాక్షరములు. అది క్షర అక్షరములు, సత్యాసత్యములు కానిది. అది భావ పదార్థము కాదు, అభావ పదార్థము కాదు. ఇది భావాభావ పదార్థము కానిది. అది భావాభావ పదార్థములు కానిది. అది పలుకక రాకను, తలపోయిద మనిన మదికి తగులక, చూచెదమన్నా కళ్ళకు కనపడక. రాత్రి వచ్చిన పద్యం ఇది, పొందార్థం. పలుకక రాకను, తలపోయిద మనిన మదికి తగులక, చూచెదమన్నా కళ్ళ పడక. చూద్దామన్నా కూడా కళ్ళకు కనపడక. ఎప్పుడున్ ములుగుచ్చ సందులేక, ఎప్పుడున్ ములుగుచ్చు సంధి లేక అంతటా నిండి ఉంది. అది ఎరుకైన రీతి నుండును. ఇట్లా అది ఎరుకైన రీతి నుండును, కానీ ఎరుగుట దుర్లభము సుమ్మి. ఈ ఉత్తబయలు ఎరిగేదానికి మాత్రం దుర్లభం. ఈ ఉత్తబయలను ఎరుగనేరదు. ఈ ఉత్తబయలను ఎరుగనేరదు. ఇది పుట్టక గిట్టక లేక పుట్టి గిట్టేటి ఎరుక పోడి మెరుగక. అచల లక్షణంలోటివే తీసుకొని చెప్తున్నాడు ఇక్కడ. ఇది పుట్టక గిట్టక లేక పుట్టి గిట్టేటి ఎరుక పోడి ఎరుగక, చట్టు వలె కదలకుండును. గ్రహించు ఊహతో ఇట్లుందని. ఈ అచల పరిపూర్ణ బ్రహ్మమే సూది మోపన సందు లేక అంతటా నిండి ఉన్నది. చూడు, సందు లేక అంతటా నిండి ఉన్నదని ఊహతో ఎరిగి భావించవలయును. సుబ్రహ్మణ్యం సూచన చేసినప్పటి నుంచి ఊహతో ఎరుగు అని చెప్తున్నాం. ఊహతో ఎరిగి భావించవలను. శిష్య, చెప్పి చూపించరానిదప్ప అల్లదిగోనని. ఈ పద్యంలో భావం ఇది. శిష్య, చెప్పి చూపించరానిది, నీకు చెప్పి చూపించడానికి వీలు కానిది అదిగో అప్పా అల్లదిగోనని నేను నీకు సూచన చే బయలున్న విధము ఎరిగించి తిని. నేను నీకు సూచన చే ఆ బయలున్నటువంటి విధమును ఎరిగించి తిని. శిష్య, నీవు బయలే అంతటా నిండి ఉన్నదని ఊహతో ఎరిగి భావించితివి కదా. చూడు, బయలే అంతటా నిండి ఉన్నదని నీ ఊహ చేత ఎరిగి భావించితివి కదా. ఇగో చూపించ సూచన ఇది, నీకు చూపించిన ఇదే సూచన, గురు సూచన. దీన్ని ఏ పొద్దు మరవకు. దీన్ని ఏ పొద్దు కూడా మరవద్దు. నిద్ర వచ్చే వరకు, నీవు సచ్చు వరకు, నిద్ర వచ్చే వరకు, నీవు సచ్చు వరకు ఇది ఏ పొద్దు మరవద్దు. ఎప్పటికిది నమ్మి ఎరిగిన ఎరుకను వదిలి ఉండుమప్ప. ఎప్పటికి ఇది నమ్మి ఈ ఏదైతే ఎరిగిందో, దీన్ని ఎరిగిందో ఆ ఎరిగిన ఎరుకను వదులు. అందుకే ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు.
ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. కోటి మాటలకు ఇదే జ్ఞాపకం. కోటి మాటలకు ఇదే జ్ఞాపకం. ఏమని? ఈ ఉత్త బట్ట బయలే ఏమీ లేదు అని. ఎరిగిన ఎరుకను వదిలి ఉండుము. ఇదే గురుబోధ. ఇదేనప్ప గురుబోధ. ఇతరమైన బాధ నిన్ను అంటవు. ఇక జనన మరణములు అనేటువంటి బాధ నిన్ను అంటదు అంటున్నాడు. ఇతరమైన బాధ అంటే ఏది? నీకు ఇతరము ఏ బాధ లేదు, నువ్వు ఉంటే కదా బాధ. నీకు ఉండేదల్లా జనన మరణం, పుడుతూ చస్తూ ఉన్నావే, అదే బాధ నీకు. ఆ సంసారాన్ని దాటుకోవాల, పుట్టి సత్య సంసారాన్ని దాటుకోవాల. ఇతరమైన బాధ నిన్ను అంటవు. ఇది నిశ్చయం, ఇది నిశ్చయము, ఇది నిజము, ఇదే నీ నిర్ణయము, ఇదే మానవ ప్రయత్నము. దీన్నే నువ్వు దాటుకోవాల్సింది. దీని వివరణ కందార్థం 184 నందు వివరించిన వివరణ చూడుము అంటున్నాడు. ఉన్నది కదనే చెప్పినదన్నా, దాన్నుండ చూచి తలగుము మృషన్న సంపద అన్నియు కొని నీవు వచ్చినట్లు మృషగుచున్. శిష్య ఇంత సూటిగా చెప్పాడు. చెప్పి చూపించరాని బయలును, నీకు చెప్పేదానికి చూపించేదానికి వీలు పడనటువంటి బయలును నేను నీకు సూచన చెప్పి చూపించితిని చూడప్ప. నీకు సూచన రూపకంగా చూపించిన అంతే. నాకైతే చూపించేదానికి వీలు కాదు, నీకు చూసేదానికి వీలు కాదు అటువంటి బయలును. కానీ నేను నీకు సూచన చెప్పి చూపించితినప్ప. చూడు, ఆ పరమ పురుషుని నీవు ఉండదూచినావు కదా. ఆ పరమ పురుషుణ్ణి, ఆ సద్గురు, ఆ బయలును, నిజ బయలును, నిజగురు బయలును, ఆ పరమ పురుషుణ్ణి నీవు ఉండదూచినావు కదా. అచల పరిపూర్ణ భావ పద్ధతి ఎరిగినావు కదా. చలించనటువంటి నిండుగా ఉన్నటువంటి ఆ పరిపూర్ణ భావ పద్ధతిని నువ్వు ఎరిగినావు కదా. ఇప్పుడు నీవు నిన్నంటి ఉన్న నీ లోక సమితి చూడు, ఇట్లనే నిట్ట నిలువుగా. ఇప్పుడు నీవు నిన్నంటి ఉన్న నీ లోక సమితి సర్వము ఆ బయలందు లేనే లేవని ఎరిగి. ఒక్క క్షణం అట్లా చూడు. నీవు నిన్నంటి ఉన్నటువంటి నీ లోక సమితి సర్వము, నీతో కూడుకున్నటువంటి ఈ జగత్తంతయు అప్పుడు ఆ బయలందు లేనే లేవని ఎరిగి. ఈ బయలందు లేనే లేవివి, ఉన్నదే బయలు, ఉన్నదే పరిపూర్ణము. ఆ పైన నీతో వచ్చిన సర్వమును తీసుకొని చూడు. ఇవన్నీ లేవని, ఈ బయలందు లేనే లేవని ఎరిగి, ఆ పైన నీతో వచ్చినటువంటి ఈ సర్వమును, నీతోనే వచ్చింది, నువ్వు వస్తానే వచ్చింది, నువ్వు పోతే లేదు. మరి నీతో వచ్చినటువంటి సర్వమును తీసుకొని నీవు లేకుండా పో, ఇంతే చాలు. నువ్వు లేకుండా పోవంటే ప్రాణం విడిచి పోవడం కాదు. చావక మునిపే సచ్చిన స్థితి, చావక మునిపే సచ్చిన స్థితి. నీవు లేవు, నువ్వు చేసేదంతయు కలే, నీ వ్యవహారం అంతయు కలే. నిన్ను భార్య పిల్లలు దండించేదంతా కలే, నువ్వు వాళ్ళని దండించేదంతా కలే. నీవు వాళ్ళకంతా వ్యవహరించి అరువు చెప్తా ఉండేదంతా కలే, వాళ్ళు వినకుండా నడుచుకునేదంతయు కలే. అంతే. నీతో వచ్చిన సర్వమును తీసుకొని నీవు లేకుండా పోవు, ఇంతే చాలు. అనగా బయలే సూది మోపను సందులేక అంతటా నిండి ఉన్నదని ఊహతో ఎరిగి భావించి చూచి
బయలే సూది మోపన సందులేక అంతటా నిండి ఉన్నదని ఊహతో ఎరిగి భావించి చూచి ఆ బయలందు గుర్తెరిగే శరీరమునకు మూలము లేదని ఎరిగి ఆ బయలందు ద్వాదశి అథారిటీ చేత షోడశి అథారిటీని భావించి ఆ బయలందు గుర్తెరిగే శరీరమునకు మూలము లేదని ఎరిగి ఇట్లు ఎరిగిన ఎరుకను వదలి ఉండుము ఇంతే చాలును. ఇట్లు ఎరిగిన ఎరుకను వదిలి ఉండు ఇంతే చాలు. దీనికి వివరణ చెప్తున్నాడు. మొదలు కొన లేనిది, రాకడా పోకడా లేనిది, పుట్టని చావనిది, ఎన్నటికీ శరీరము లేనిది, సకల దేశముల యందు సమస్తం సకల దేశముల యందు సమస్తమైన వస్తువుల యందు చెలించక తనకు తానే స్వతసిద్ధమై సార్వకాలం ఒక్క తీరుగా ఉన్నదాన్ని ఉండదూచి, చూడండి, ఎల్లవేళలా సమస్తమైన వస్తువుల యందు, సకల దేశాల యందు, సకల వస్తువుల యందు ఏది ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే స్వతసిద్ధమై సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నదాన్ని ఉండదూచి, మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని దృఢం ఉంటే చాలు. ఎప్పటికీ ఉన్నది లేనిది లేదనేటువంటి దృఢము నీకు నిశ్చయమైతే చాలు. ఇంతకంటే అధికం ఉన్నదని ఎన్నడూ భ్రమవద్దు. కానీ నేను పైనే ఊహించిన వివరణ అని మొదలు పెట్టినప్పుడు ఇది దీక్షితీయంలోది తీసుకొచ్చి ఆయన అనుకున్నాను. ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని దృఢం ఉంటే చాలు. ఇంతకంటే అధికం ఉన్నదని ఎన్నడూ భ్రమవద్దు. ఈ మార్గం సర్వకాలం ఒక్క తీరే. ఈ మార్గము సర్వకాలము ఒక్క తీరే. నువ్వు నిద్ర వచ్చే వరకు, నీవు సచ్చే వరకు మది మరవకోకుండా ఒక్క తీరుగానే నిర్ణయమై ఉండు. ఎందుకు మధ్యలో మరిస్తే చెరుస్తుంది. దీన్ని మరిస్తే భ్రాంతిలోకి ముంచేసి భ్రాంతి స్వరూపుడవై జన్మన ప్రవాహంలోకి ముంచేసేటువంటి స్థితి ఇది. ఎరుగుట మరచుట అనేటువంటి గుణము ఎరుకకు ఉంది కాబట్టి ఇది నిత్యము మరవకోకుండా స్మరించవలే. ఇది దీక్షితీయం యొక్క భ్రాంతిరహిత ప్రకరణంలోది ఈ విషయం, ఈ వివరణ కూడా. పంచకోశముల సంచును మించినది ఎరుక ఎనుట మేల, బయలం చంచినదగు నా ముచ్చట సంచిత సద్భక్తియుక్త అమిత ఆసక్త. శిష్య, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములను పంచకోశములని అందురు. ఈ పంచకోశములంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటువంటి కోశాలు. ఇవి 5 పంచకోశాలు. కోశము అంటే సంచి. ఇది ఒక సంచిలో ఒకటి దిగేసినట్టు అన్నమయ అనేటువంటి సంచిలో ప్రాణమయం ఉంది. మీరు గుర్తిస్తే అన్నమయ సంచిలో, అన్నమయ అంటే ఈ శరీరం, అన్నం చేత తయారైనటువంటి ఈ శరీరం, ఇది అన్నమయం. ప్రాణమయం అంటే ప్రాణం, పంచప్రాణం, వ్యాన, ప్రాణ, అపాన, ఉదాన అనేటువంటి పంచప్రాణ స్వరూపం, ఇది ప్రాణమయం. మనోమయం అంటే మనస్సుతో, అది మనస్సు అనే సంచి. దీంట్లో ఈ అన్నమయం అంటే అన్నంతో తయారైనటువంటి శరీరం అనేటువంటి సంచిలో ప్రాణమయం ఉంది. ప్రాణమయం అనేటువంటి సంచిలో మనోమయం ఉంది. మనోమయం అనేటువంటి సంచిలో విజ్ఞానమయం ఉంది. ఈ విజ్ఞానమయ్యేటువంటి సంచి ఆనందమయం అనేది నిద్రావస్థలో కలుగుతుంది. అది ఈ 4 దానిలకు ఛార్జింగ్ పెడుతుంది. అది ఈ 4 కోశములు ఒక 8 గంటల కాలము, 10 గంటల కాలం బాగా కష్టపడగలుగుతాయి. ఆ పైన నిద్రిస్తాయి. ఆ పైన పని చేయలేవు, నిద్రావస్థలోకి పోతాయి.
అప్పుడు ఈ 4 దానులకు తిరిగి మళ్ళా పూర్వ వైభవాన్ని తీసుకొస్తుంది ఆనందమయ కోశం. అది ఛార్జింగ్ ఇస్తుంది. ఈ సెల్లు పొగలంతా పనిచేసి రాత్రి ఛార్జింగ్ పెట్టినట్లు మళ్ళా పొద్దున్నే పనిచేస్తుంది కదా ఛార్జింగ్ అయి. అట్లా ఈ 4 కోశములు ఛార్జింగ్ అవుతాయి. ఛార్జింగ్ ఆనందమయ కోశంలో నిద్రావస్థలో ఉంటుంది. ఇట్లా పంచకోశములని అందరూ. ఈ పంచకోశములను మించి హిరణ్మయ కోశమని మరి ఒకటి కలదు. ఈ 5 కోశములకు మించి హిరణ్మయ కోశం అనేది ఒకటి ఉంది. అది 6వ కోశం. ఈ కోశములు ఈ కోశములు ఎట్లా వరల వలె ఒకదాని యందు మరొకటి అమరి ఉండుటచే. ఈ కోశాలన్నీ చూడు ఇంతవరకు నేను చెప్పినట్టు ఒకదాంట్లో ఒకటి అమరి ఉన్నాయి. వీటిని కోశములని అంటే సంచులని అందరు. వీటిని కోశాలని సంచులని అంటారు. కోశం అంటే సంచు. శిష్య నీను నీ మేనును ఈ ప్రకృతి ద్వయమని ఇప్పుడు ఏమని భావిస్తావు నువ్వు? నేను అంటే చైతన్యాన్ని, నీ మేను అంటే నీ శరీరాన్ని. ఇదంతయు ప్రకృతి ద్వయం. ఈ ప్రకృతి రెండుగా ఉంది. ఇదంతా రెండుగా ఉందని భావించు. ఇది మృషయని, ప్రకృతి ద్వయమని, ఇది మృషయని. నీ జోలిని మానిరి పెద్దలు. ఇది మృషయని, ఇది ప్రకృతి ద్వయమని నిన్ను నీ మేనును మాన్యారు పెద్దలు. ఎవరు? గురుముఖత ఎరిగినటువంటి పెద్దలు. నీ జోలిని మాన్యారప్ప. కావున పంచకోశములని నన్ను ఎరికే కదా, పంచకోశములని అని నన్ను ఎరికే కదా, అందుకే నిన్ను మాన్యారు వాళ్ళు పెద్దలు, ఎరిగిన వారు. పంచకోశములని అని నన్ను ఎరికే కదా. మరి బయలు బ్రహ్మాండం ఆవల బరిగెడిది కదా. మరి బయలు బ్రహ్మాండం ఆవల మరి బరిగెడిది కదా. ఈ బ్రహ్మాండానికి ఆవల ఉండేటువంటిదే కదా. ఆవల అంటే ఆ బ్రహ్మాండంలో ఇది లేకనే ఉంది. మళ్ళీ ఆవల అంటే ఈవల లేవది అని అనుకోవద్దు, అంతటా ఉంది. కావున ఎరుక రూపైన పంచకోశములను మించి, ఎరుక రూపైనటువంటి పంచకోశములను మించి ఏమని అనరాక ఏకమై, ఏమని అనరాక ఏకమై అంతటా నిండి ఉన్నదే బయలు అని నీ వెరుగుము. అంతటా నిండి ఉన్నదే బయలని నీ వెరుగప్ప. చూడు, ఎరుక రూపైన పంచకోశములను మించి ఈ బ్రహ్మాండ మావల బలిగేటువంటి ఈ పరిపూర్ణం ఏమని అనరాకుండా ఏకమై అంతటా నిండి ఉన్నదే బయలు అని నీ వెరుగు. ఇంతవరకు పైన సూచన చేసి మళ్ళీ ఇప్పుడు బయలుని చూసి ఎరగమని సూచన చేశాడు. లేని లేని శరీరములోన బయట కలిగినట్టి లోక సమితికి లోన బయట గల బయలిది. దీనందే లేక మనము తిరుగుట మనగా. శిష్య, మూలము లేని ఈ గుర్తిరిగే శరీరమునకు, ఈ గుర్తిరిగే శరీరము అంటే ఈ దేహమునకు, స్థూల దేహం కాదు, గుర్తిరిగే దేహాన్ని గుర్తించు. ఏదైతే గుర్తిరుగుతా ఉందో ఆ గుర్తిరిగే ఎరుకను, మూలము లేని ఈ గుర్తిరిగే శరీరమునకు లోపల బయట కలిగినట్టి సకల లోకములకును, ఈ శరీరానికి లోపల బయట కలిగినట్టే సకల లోకములకును, లోపల బయట కలిగి ఉన్నదే బయలు. సకల లోకములకును కూడా లోపల బయట కలిగి ఉన్నదే బయలు. అట్టి బయలందు లేకనే మనం పుట్టుచు గిట్టుచు మరలా పుట్టుచు గిట్టుచుందుము. అనగా ఏ బట్ట బయలైతే సకల లోకముల యందు సూది మోపున సందు లేక అంతటా నిండి ఉందో, ఏ బట్ట బయలైతే సకల లోకముల యందు సూది మోపున సందు లేక అంతటా నిండి ఉందో,
ఆ బట్ట బయలే నీకును నాకును దశ దిశలయందును, ఇంతవరకు చెప్తుంది కదా, దశ దిశలయందును కొన్ని చోట్ల 11 దిక్కులనియు మరికొన్ని చోట్ల 12 దిక్కులనియు చెప్పబడి ఉంది. కొన్ని చోట్లేమో 11 దిక్కులని చెప్పబడింది, కొన్ని చోట్లేమో 12 దిక్కులని చెప్పబడింది. ఈ విధంగా దశ దిశలయందును నిండి ఉన్నది అనగా పరిపూర్ణము నీకు ఈ జగతికి నాకును బయట లోపల అంతటను నిండి ఉంది. ఆ పరిపూర్ణము నీకు ఈ జగతికి నాకు బయట లోపట అంతటను నిండి ఉంది అనగా నీవు నేను లోకులు లోకములు సర్వము ఈ బట్టబయలందే లేక ఉన్నాం చూడు. నీవు నేను లోకులు లోకములు సర్వము ఈ బట్టబయలందే లేక ఉన్నాము అనగా ఆ బట్టబయలందు లేకనే మనము ఉన్నట్లు తోస్తూ ఉన్నాం. ఆ బట్టబయలందు లేకనే మనము ఉన్నట్లుగా తోస్తా ఉన్నాం. ఇది అంతా భ్రాంతి రూపే. ఇదంతా కూడా భ్రాంతి రూపే. భ్రాంతి అంటే కల్పితం, భావించడం. ఇదంతా భ్రాంతే. అందుకే భ్రాంతి రహితం కావాలి. ఎక్కడ కూడా ఆత్మరహితం అని చెప్పలే, శరీరరహితమని చెప్పలే, భ్రాంతి రహితమనే చెప్పారు పెద్దలు. ఇది భ్రాంతి ప్రధానం. ఆ భ్రాంతి చేతనే సంకల్పం కలిగి, సంకల్పం చేతనే భ్రాంతి కలిగి ఏర్పడతా ఉందంతా. కాబట్టి అంతా భ్రాంతి రూపే. కాబట్టి భ్రాంతి రహితం కావాలి. ఇది కందపద్యం 48 నందు తెలిపినటువంటి భావార్థం చూడుము అంటున్నాడు. ఇదే గ్రంథంలో కందపద్యం దాటుకొని వచ్చినాం 48. ఊడిబడి కర్మము జ్ఞానము విడువక రెండు వెలసే విశ్వమన నదే కడువేట్క బయలుదనన ఘడి అయినను నీవు లేక కల్లయిపోవును. ఇదే దాష్టంకటేశ్వరన్న చేసింది. ముడిబడి కర్మము జ్ఞానము విడువకన రెండు వెలసే విశ్వమనదే. శిష్య, దేహి దేహములకు భేదం లేదు. ఈ శరీరానికి ఈ చైతన్యానికి దేహి దేహములకు భేదం లేదు. ఈ రెండు ఒకటే. స్థూల సూక్ష్మ మాయలు రెండు ఇదే. ఇదే స్థూల మాయ, ఇదే సూక్ష్మ మాయ. జాగ్రత్తలో ఏమో స్థూలము, స్వప్నావస్థలో ఏమో సూక్ష్మము. కాబట్టి ఇవే రెండు. ఇదే విక్షేప శక్తి సూక్ష్మదేహము, ఆవరణ శక్తి ఏమో స్థూల దేహము. నేను అనే విక్షేపమే ఆవరణానికి మూలం. అదే సూక్ష్మదేహాన్నే నువ్వు అంచాల్సింది. అదే స్వప్నావస్థ, అదే నిర్ణయం. నేను అనే విక్షేపమే ఆవరణానికి మూలం. అనేక ఆవరణములు కల్పించుతున్నది ఇది. ఈ విక్షేప శక్తి అనేక ఆవరణములు కల్పిస్తా ఉంది. ఈ విక్షేప ఆవరణ శక్తులు రెండు నేననేది ఇది, నేననేదే ఇది. ఈ విక్షేప ఆవరణ శక్తులు రెండు నేననేదే ఇది. ఈ నేనని ఏదంటా ఉందో అది రెండు ఇదే. ఆవరణ విక్షేప శక్తులు రెండు ఇదే. అజడం విక్షేప శక్తి, జడం ఆవరణ శక్తి. అదే స్థూలము ఆవరణ శక్తి, సూక్ష్మము విక్షేప శక్తి. అట్లనే ఇక్కడ కూడా అజడం జడము కానిది విక్షేప శక్తి, జడము ఆవరణ శక్తి. ఈ జడాజడాలు రెండు ఇదే. ఈ జడాజడములు రెండు ఇదే. క్షేత్రం ఆవరణ శక్తి, క్షేత్రమేమో ఆవరణ శక్తి. క్షేత్రజ్ఞుడు విక్షేప శక్తి, క్షేత్రజ్ఞుడేమో విక్షేప శక్తి. విక్షేపం పోతే ఆవరణం బాయ, విక్షేపం పోతే ఆవరణం బాయ, ఆవరణం పోతే విక్షేపం పోదు.
విక్షేపం పోతే ఆవరణం పోతుంది, ఆవరణం పోతే విక్షేపం ఏం పోదు. మళ్ళీ దాన్ని ఇంకా దాన్ని తయారు చేసేదానికి పోతాది అది. క్షేత్రజ్ఞులు రెండు ఇదే. జ్ఞానాజ్ఞానాలే క్షేత్రజ్ఞులు, జ్ఞానాజ్ఞానాలే క్షేత్రజ్ఞులు. దీని రాకడే ప్రపంచోత్పత్తి. ఈ విక్షేప శక్తితోనే ప్రపంచోత్పత్తి. దీని పోకడే ప్రపంచ ప్రళయం. అది పోతే పాయ ఇది, అంతే, నీతో సహా అన్ని. దేహి జ్ఞానము, దేహము చేసేది కర్మము. దేహి ఏమో జ్ఞానము, దేహం చేసేది ఏమో కర్మము. జ్ఞాన కర్మములు రెండు ఇదే. అది ముడిబడి కర్మము జ్ఞానము. జ్ఞాన కర్మములు రెండు ఇదే. ఈ జ్ఞాన కర్మలు ముడిబడి రెండు కలసి వెలసినదే ఈ విశ్వం. కర్మకు మూలము జన్మమయ, ఈ జన్మకు మూలము కర్మమయ. తత్వంలో కూడా వస్తుంది. ఈ కర్మలు ముడిబడి రెండు కలసి వెలసినదే ఈ విశ్వం. ఈ జ్ఞానము కడువేట్కతో జ్ఞానాతీతమును గాంచిన, ఈ జ్ఞానము కడువేట్కతో జ్ఞానాతీతమును, ఈ జ్ఞానానికి అతీతమైనటువంటిది, వేదాంతాతీతము అది. ఈ జ్ఞానం అంతా వేదాంతమే. కావాల్సిందేమి? వేదాంతాతీతము అంటే జ్ఞానాతీతమును గాంచిన గడి అయినను నిల్వక, ఇది కల్లైపోవును. గడి అయిన కూడా నిలవకోకుండా కల్లైపోతుంది అనగా దీని రాకడే ప్రపంచోత్పత్తి. దీని యొక్క రాకడే ఈ ప్రపంచం ఉత్పత్తి అయ్యేది. దీని పోకడే ప్రపంచ ప్రళయము. అనగా నీవు ఉంటే సర్వము నీతోనే ఉంటాయి. నీవుంటే సర్వము నీతోనే ఉండును. నీవు లేకపోతే సర్వము నీతోనే లేకపోవును. ఈ ప్రపంచము ఉంటే ఉండని, లేకుంటే లేకపోని. ఈ ప్రపంచం ఉంటే ఉండని, లేకపోతే లేకపోని. దానితోటి మనకు పనిలే. నీవు లేకపోతే సరి, అంతే. నీవు లేకపోతే సరి. నీవు లేనిచో ఉన్నదే స్వతసిద్ధం. నీవు లేకపోతే నీతో పాటే అన్ని బాయ. నిర్ణయ రహితం కావాలి, అంతే. నీవు లేకపోతే సరి, నీకు నిర్ణయ రహితం కావాలి. సరిపోయింది కాలము. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి అయ్యా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం బనగా, జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా జేతగాదని. జయ 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 మంగళం బనగా, జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార సద్గురు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ వందనాలు గురుదేవ.
అందరూ గమనించండి, రేపు క్లాస్ లేదు ఉదయం. ప్రయాణంలో ఉంటారు కాబట్టి అందరూ అక్కడ కార్యక్రమానికి పోయేకి అంగళ్ళలో కార్యక్రమానికి వెళ్తారు కాబట్టి రేపు ఉదయం క్లాస్ లేదు, రేపు రాత్రి క్లాస్ కూడా లేదు. అందరూ గమనించుకోండి. జై గురు స్వామి. జై గురు. స్వామి. ఈ రోజు రికార్డింగ్ ఆఫ్ చేయలేదు స్వామి. జై గురు. జై గురు స్వామి. జై గురు స్వామి.